అందరికీ నమస్కారం. సాహిత్యంతో సాయంత్రం అనే ఒక కార్యక్రమాన్ని పోయిన నెల మనం స్టార్ట్ చేసాం. ఆ రోజు మంచి స్పందన వచ్చింది. చాలామంది మంచి కవితలు ఆదరణ కొద్దిమంది అయినా మంచి కవితలు చదివారు. అదేవిధంగా దాని మీద విశ్లేషించారు కూడా, మంచి విశ్లేషణ కూడా చేశారు. అదే స్ఫూర్తితో మనం ప్రతి నెల సాహిత్యంతో సాయంత్రం అనే పెట్టుకుందాం, నెలకు ఒకసారి అని చెప్పి అనుకున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా. పోయినసారి ఎట్టయితే కొంతమంది మంచి వ్యక్తుల కథలు బాగా రాసేవారి కవితలు చదివి మనం మాట్లాడుకున్నామో, ఈసారి కూడా అదే అనుకున్నాం. నెక్స్ట్ సారి ఇప్పుడే నిర్ణయించుకుందాం నెక్స్ట్ సారి ఎలా అనేది. మొన్న మేడం గారికి ఒకటి చెప్పాను నేను, బుక్ అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర్ తిలక్, ఆ బుక్ని విశ్లేషిద్దాం, తలా ఒక్క కవిత తీసుకోండి అని. సరే మేడం గారిని తెమ్మంటే మేడం గారి దగ్గర అది మిస్ అయిపోయింది. మేడం గారి దగ్గర మిస్ అయిపోయింది. యాక్చువల్గా నా దగ్గర కూడా ఉండింది. ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉన్నది. అది ఏమైందంటే మన ఇంద్రగంటి గారిని అడిగితే ఇంద్రగంటి గారికి ఇచ్చాను. మళ్ళీ అతను ఇచ్చాడు నాకు. తీసుకొని ఇచ్చే ప్లేస్లో ఎట్టపోయిందో పోయింది, కనిపించలే. నిన్న కూడా ఇవన్నీ ఎతికినప్పుడు అది కూడా కనిపించలే. సరే అది మళ్ళీ దాని విషయం చూద్దాం. ఈ లోపల నేను డౌన్లోడ్ చేసి పెట్టి అదైనా మనకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈరోజు ఒక కవిత అనుకున్నాను. 2 కవితలు పోయినసారి చెప్పాను. ఇప్పుడు కూడా 2 కవితలు చెప్పమంటే చెప్తాను. తక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 కవితలైనా చెప్పచ్చు. మొదటిది, మొన్న మనం పెన్నా సాహిత్య పురస్కారం 15వ పురస్కారం ఇచ్చాం. పాయల మురళీకృష్ణ ఇచ్చాము. ఇచ్చిన దాంట్లో అతను రాసింది కవిత, అంటే ఇచ్చిన బుక్లో కాదు, అతను ఈ మధ్య రాసిన కవిత ఒకటి. ఎలా అంటే మన ఆంధ్రజ్యోతి ఆదివారం సండేలో పడింది. శీర్షిక గడవని రాత్రి. సూర్యాస్తమాన్ని తోడిచ్చి ఇంటికి సాగనంపిన ఆసుపత్రికి ఇదేమీ కొత్త కాదు. ఇట్లాంటి సమయంలో వచ్చే చీకటిది ఎప్పుడూ ఒక్కటే వెద. ఇప్పుడే పడక గదికి చేర్చబడ్డ సృహలేని కుర్రవాడితో పాటు తెరిచిన కళ్ళతోనే ఇల్లు కూడా సృహ తప్పిపోయింది. కొంచెం దూరంలో టేబుల్ మీద తెరవబడ్డ ఆసుపత్రి ఫైల్లో ఫేనుగాలికి రెపరెపలాడుతున్న మొదటి పేజీ 17 ఏళ్ల జీవితానికి చివరి పేజీ. హాల్లో ఒక్కగానొక్క పిల్లాడి నవ్వుతున్న ఫోటో ఎదురుగా చేరబడ్డ గుండె వేగాన్ని పెంచుతుంది. ఆశలు రేపే యవ్వనానికి రేపే ఆఖరన్న విషయం ఇంకా కావాల్సిన వారెవరికి తెలియదు. అందుకే గోడల మధ్య పరమనిశ్శబ్దం. మంచం దగ్గరలో సైలెంట్ మోడ్లో పదే వస్తున్న వీడియో కాల్తో మెరుస్తున్న మొబైల్ ఆ కదలికలు లేని చేతుల వైపే చూస్తుంది. రాత్రి కురుస్తున్న వాన కిటికీ తలుపు మీద దుఃఖాన్ని పేర్చుతోంది. రెప్పవాల్చని ఇంటికి సూర్యుడొచ్చి తలుపు తట్టి చూస్తే తప్ప తెలీదు లోపల ఎన్ని శ్వాసలు మిగిలిన్నాయో. పాయల మురళీకృష్ణ రాసిన కవిత ఇది. దీని మీద చెప్పాలంటే ఇది ఒక విషయాన్ని చెప్తుంది, మనందరికీ తెలుసు. నేను పోయినసారి కూడా చెప్పాను. కవి ఏం చెప్పాలనుకున్నాడు, ఎలా చెప్పాడు, ఈ 2 విషయాలు కావాలి. కవి ఏం చెప్పదలుచుకున్నాడు? ఒక యాక్సిడెంటో లేకపోతే ఒక ప్రమాదమో లేకపోతే ఏదైనా జబ్బు చేసిందో ఒక యువకుడి పరిస్థితి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఎత్తుగడలో చూడండి. ఎత్తుగడలోనే ఒక విషయం చెప్పాడు. సూర్యాస్తమాన్ని తోడిచ్చి ఇంటికి సాగనంపిన ఆసుపత్రికి ఇదేం కొత్త కాదు. ఆసుపత్రికి ఇలాంటి ఏం కొత్త కాదు కదా.
ఎప్పుడైతే ఆసుపత్రికి ఇదేం కొత్త కాదు అన్నప్పుడే మనకు ఏదో సంథింగ్ బాధాకరమైన ఇష్యూ అని చెప్పి మనకు అది అట్లాంటి మళ్ళీ ఇట్లాంటి సమయంలో వచ్చే చీకటిది ఎప్పుడూ అదే. ఇక్కడ బాధని చీకటితో పోల్చాడు. చీకటి అంటే కొంత భయం, కొంత ఒక బెదురు, వ్యధ, బాధలు, దాన్ని చీకటితో పోల్చాడు. సో కాబట్టి ఎత్తుగడే ఆ విధంగా ఉంది. రెండో స్టాంజా చూడండి. స్పృహలేని కుర్రాడు, ఇప్పుడే పడగదికి చేర్చబడ్డ స్పృహలేని కుర్రాడుతో పాటు తెరిచిన కళ్ళతోనే ఇల్లు కూడా స్పృహ తప్పైపోయాడు. వాడు ఎప్పుడైతే వచ్చి స్పృహ పడున్నాడో ఇల్లు కూడా స్పృహ తప్పడిపోయింది. తర్వాత అతను చనిపోతాడు అని చెప్పడానికి కొంచెం దూరంలో టేబుల్ మీద తెరవబడ్డ ఆసుపత్రి ఫైల్లో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్న మొదటి పేజీ 17 ఏళ్ల జీవితానికి చివరి పేజీ. ఇక్కడ క్లారిటీ వచ్చింది. 17 ఏళ్ళ పిల్లవాడు చచ్చిపోతున్నాడు. చూడండి దాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. తర్వాత సెల్ ఫోన్ చూడండి. మెరుస్తున్న మొబైలు ఆ కదలికలు లేని చేతుల వైపే చూస్తుంది. అంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. మనకు కవిత్వ నిర్మాణ పద్ధతులని వస్తు భ్రంశ పద్ధతి, అపరిచయీకరణ, పర్సనిఫికేషన్, భంగిమలు, గెస్చర్స్, ఇలా రకరకాల నిర్మాణ పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. వాటిలో మొబైలు అతని చేతి వైపు చూస్తుందంట. అంటే ఆ చెయ్యి కదలదు. ఈ మొబైల్ అతని వైపు చూస్తుంది అని చెప్పడంలో కవిత్వం ఉంది. మామూలుగా మొబైల్ మోగుతుంది అంటే కవిత్వం కాదు, మొబైల్ అతని వైపు చూస్తుంది అంటే కవిత్వం. ఇక లాస్ట్లో చూడండి, కొసమెరుపు అంటారు. ఇది ఒక అద్భుతమైన కొసమెరుపు. రెప్పవాల్చని ఇంటికి సూర్యుడొచ్చి తలుపు తట్టి చూస్తే తప్ప తెలియదు. రెప్పవాల్చని ఇంటి అక్కడ ఇల్లు రెప్పవాల్చుతుందా, ఇంట్లోని మనుషులు రెప్పవాల్చరా? సో రెప్పవాల్చని ఇల్లు అనగానే అది కవిత్వం. అది అక్కడ మనుషులు ఎవరు రాత్రి నిద్రపోలేదు అంటే కవిత్వం కాదు, సాధారణ మాట. దాన్ని మనుషులు చేసే పని ఇల్లు చేయటం అనేది చూపించాడు. రెప్పవాల్చని ఇంటికి సూర్యుడు వచ్చి తలుపు తట్టి చూస్తే తప్ప తెలీదు. ఇక్కడ అద్భుతమైన వాక్యం. లోపల ఎన్ని శ్వాసలు మిగిలి ఉన్నాయో, గొప్ప వాక్యం. ఇది ఆడుకున్నప్పుడు గుండె ఒకసారి ఆగి కొట్టుకుంటుంది. ఎంతమంది చనిపోయారో అనే ఒక ఫీలింగ్, లోపల ఎన్ని శ్వాసలు మిగిలి ఉన్నాయో. ఇది ఇలాంటి కవిత. ఇది ఒక మంచి కవిత, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది దీని గురించి. కాకపోతే రెండో కవిత చెప్తాను. ఇది కొప్పర్తి గారి పుస్తకం. అది కొప్పర్తి గారి పుస్తకం. ఆయన చాలా గొప్ప కవి. ఆయన ఒక 3 సంపుటాలు కలిసి ఒక బుక్ వేశాడు. ఈయన ఒకసారి మన పెన్నా రచయిత సంఘం పుస్తక మనకు వార్షికోత్సవానికి ఒకరు బహుమతి ఇస్తాం కదా, పెన్నా పురస్కారం. ఒకసారి జడ్జిగా కూడా వ్యవహరించాడు ఇతను. ఇక బైద సౌందర్యం ఈ కవిత పేరు. ఈ బైద సౌందర్యం అనేది నాకు అద్భుతంగా నచ్చిన కవిత. దీనిలో పెద్ద పెద్ద పదాలు ఉండదు. అంటే నిరలంకారం కూడా, ఉత్ప్రేక్ష అలంకారం, ఇలాంటి రకరకాల అలంకారాలు అవే ఉండవు. మామూలు మాటల్లోనే రాస్తాడు. అద్భుతంగా ఉంటుంది. బైద సౌందర్యం అంటే అది ఇదే భయపడటం, అది కూడా ఒక సౌందర్యమైనది. భయం అనేది కూడా ఒక సౌందర్యమైనది. డబ్బులు లేకపోవడం ఎంత బాగుంటుందో, ఎంత బాగుండదో అంత బాగుంటుంది. నేను చదివే విధానం వేరు, ఆయన చదివే విధానం వేరు. అద్భుతంగా చదువుతాడు. పద్యాన్ని చదవటం కూడా చాలా తమాషగా, నిదానంగా ఒక దీంట్లో చదువుతాడు.
డబ్బులు లేకపోవటం ఎంత బాగుండదో అంత బాగుంటుంది. జీవితం కలవటం డబ్బులు లేనప్పుడే సాధ్యపడుతుంది. సిటీ బస్సు ఎక్కడం, ఇక్కడ చూడండి, సిటీ బస్సు ఎక్కడం మానేసి 3 మైళ్ళు నడిచి మిగిల్చిన రూపాయి పెట్టి ఆమెకు మల్లెపూలు కొన్నప్పుడు వాటి చల్లదనము తెల్లదనము కందిన అరికాళ్ళకి వెన్నముద్దల్ని చేస్తాయి. కందిన అరికాళ్ళని వెన్నముద్దల్ని చేస్తాయి. చూసారా, ఇక్కడ ఏముంది, మనసుని ఆకట్టుకుని. అంటే కవితలో ఏదోదో గొప్ప పదాడంబరం ఉండబల్లే, ఇంకో అలంకారం ఉండబల్లే, మనసుని తాకే అలంకారం ఉంటే చాలు, అదే గొప్ప అలంకారం. సో మనసుని తాకద్దు. ఇది కళ అనుభూతి ప్రధానం అన్నారు కదా, సగం అన్నమే తిని భోజనం పూర్తయినట్టు అనుభూతి చెందటం కూడా కళే అవుతుంది. పొరుగురు వెళ్ళినప్పుడు భోజనానికి బదులు 2 ఇడ్లీలు తిని మిగిలిన డబ్బులతో కొన్న లక్క పెడతల్లో పాప ఉత్తుత్తి భోజనం వండి పెట్టినప్పుడు మిగిలిన ఆకలి నిజంగా తీరుతుంది. అంత అద్భుతంగా ఉంది. డబ్బులు లేకపోవడం వల్ల కవరు కార్డ్ అయినప్పుడు అవసరాలతో పాటు అక్షరాలను కుదించి డబ్బులతో పాటు మాటల్లోనూ ఎకానమీ పాటించాల్సి రావటం మామూలు మనిషిని కవిని చేయడమే అవుతుంది. అంటే క్లుప్తత అనేది కవిత యొక్క లక్షణం. క్లుప్తత అదే చెప్తున్నాడు. అదే కవర్ కొన్నాడు, డబ్బులు ఎక్కువ ఉంది, కవర్ కొన్నాడు. అప్పుడులో అంటే ఇప్పుడు ఇతను చాలా పాత వ్యక్తి, ఇప్పుడులాగా మెసేజ్లకి కాదు, అప్పుడు ఓన్లీ కవర్లు కార్డులే కాబట్టి కవర్ బదులు కార్డు రాయటం అనేది చూడండి, దాంట్లో అది కాదు. అయితే పచారీ సంచుల సరుకుల లిస్టులోంచి కొన్ని పదాలని తొలగించి కొన్ని అంకెల్ని కుదించాల్సి వచ్చినప్పుడు మాత్రం కవిత్వం అస్పష్టమై జీవితం సంక్లిష్టమవుతుంది. ప్రతి నెల మొదటి తారీఖు ఒక బైద సౌందర్యమూర్తి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మనకు అర్థమైంది బైద సౌందర్యం. ప్రతి నెల మొదటి తారీఖు ఒక బైద సౌందర్యమూర్తి ఆహ్వానిస్తుంది. తీసుకున్న జీవితం గడిచిన 30 రోజుల ఖర్చుకు జమైపోతుంది. మనందరికీ తెలుసు, చిరుద్యోగులు ఉన్న అప్పుడులో 1వ తారీఖు డబ్బులు రావటం వీళ్ళకింత, అంటే బాకీలు వాళ్ళకి, సరుకులు వాళ్ళకింత, వీళ్ళకింత, వాళ్ళకంతా పనిచేస్తాం. అటువంటప్పుడు తీసుకున్న జీవితం గడిచిన 30 రోజుల ఖర్చులకు జమైపోతుంది. రానున్న నెల గడవడానికి అప్పు చేసి జీవితం గడపాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఆ చక్రం నుంచి తప్పించుకునే వీలే లేనప్పుడు ఒక్కసారి ఎగిరి అవతల నెలలో పడాలనిపిస్తుంది. లేదు, ఒకే ఒక్క నెల జీవితాన్ని నిలిపేయాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అద్భుతమైన అప్పు కోసం మిత్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ అప్పు కోసం మిత్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులతో పాటు అభిమానాన్ని కూడా గుమ్మానికి అవతలే విడవలసి వస్తుంది. 5 అడుగుల ఆకారం 5 అంగుళాలైపోయి కుర్చీలో ఒక పక్కకు ఒదిగిపోతుంది. మనం ఎంత గొప్ప వాళ్ళని అప్పడగలన్నప్పుడు తల ఉంచుకొని బాధపడతారు. 5 నిమిషాల అనవసర ప్రసంగం తర్వాత మిత్రుడు ఊహను నిజం చేస్తూ దాచుకొచ్చిన ముంత బయటపడి, అది కళ్ళకొచ్చి ముంత దాచడం అంటారు కదా సామెత, అక్కడ వచ్చి ముంత బయటపడి కింద కూడా పడి గుండెకు సాదృశ్యంగా భళ్ళున పగిలిపోతుంది. మిత్రుడు చిల్ల పంకుల్ని చిల్లర నాణ్యాలుగా మార్చి దోసిలి నింపినప్పుడు గాయాన్ని చల్లగాలి తగిలినట్టు బాధ సలుపుతుంది. గాయాన్ని చల్లగాలి తాకినట్టు బాధ సలుపుతుంది. అవును, సామాజిక వనంలో డబ్బు చెట్లు మొలిచాయి. చిత్రంగా అవి ప్రాణవాయువుల్ని పీల్చి బొగ్గుబుస్సు వాయువుల్ని విడుదల చేస్తాయి. ఆ కల్పవృక్షాల నీడల్లో కామధేనువులు మాత్రమే పచ్చిక మేస్తాయి. గుండెకు ప్రపంచానికి మధ్య
చొక్కా జోబీలో ఉండే డబ్బే అడ్డుపడుతుంది. గుండెకు ప్రపంచానికి మధ్య చొక్కా జోబీలో ఉండే డబ్బే అడ్డుపడుతుంది. చూడండి, ఇక్కడ డబ్బులు పెట్టుకుంటాం మనం, ఇదే అడ్డుపడుతుంది. ఏమన్నా మనం గుండెని విప్పార్చాలన్నా, కొంచెం కరుణ చూపించాలన్నా ఇక్కడ ఉండేది ఆపేస్తుంది, ఆపు అంటుంది. సో కాబట్టి ఇలా సాగుతుంది కథ. మిగతా కవిత అంతా కొంచెం ఉంది, అది మీరు చూసుకోవచ్చు. సో ఇది దీని కవిత, అద్భుతమైన కవిత. ఇది నాకు ఎప్పుడో నచ్చిన కవిత. చాలా దీంట్లో ఏం గొప్ప అవేమి ఉండవు, కవిత్వ నిర్మాణ పద్ధతులు అంటూ ఏముండవు, కానీ హృదయాన్ని దాకే ఒక పద్ధతి ఉంది. సో కాబట్టి ఇది దీని కవిత. ధన్యవాదాలు.